పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. కాలసర్ప దోషంలో 288 కాలసర్ప దోషాలు ఉంటాయి. మీ బర్త్ చార్ట్లో, మీ జన్మ జాతకంలో కాలసర్ప దోషం ఎలా ఉంది, ఏ భావనలో ఉంది, 288 కాలసర్ప దోషాల్లో మీరు ఏ దాంట్లో ఉన్నారనేది మీరు ముఖ్యంగా తెలుసుకోండి. కాలసర్ప దోషం, కాలసర్ప యోగం అంటే అదో భాగంలో రాహువు, క్రింది భాగంలో కేతు ఉండి గ్రహాలన్నీ ఒక పక్కన ఉండడంని కాలసర్ప దోషము, యోగం అని కూడా అంటారు. అంటే తల రాహువు, మొండెం మాత్రం కేతువు అవుతుంది. చాలా మందికి కాలసర్ప దోషం గురించి తెలియదు. ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఇందులో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఉండడం జరుగుతుంది. అంటే సవ్యకాల కాలసర్ప దోషము, అపసవ్య కాలసర్ప దోషం అనేది ఉంటాయి. రాహువు అదో భాగంలో ఉండి కేతువు క్రింది స్థానంలో ఉంటే దాన్ని అపసవ్య కాలసర్ప దోషం అని అంటారు. ఇక అపసవ్య కాలసర్ప దోషం అంటే కేతువు అగ్రభాగంలో ఉండి అదో భాగంలో రాహు ఉంటే దాన్ని అపసవ్య కాలసర్ప దోషం అని అంటారు. ఈ రాహు కేతువులు ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాలకు మరి శుభగ్రహమైన శుక్రుడు రాహు గల గ్రహంతో కలిసినట్లయితే వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. మరి రాహు గ్రహమైన 3 నక్షత్రాల్లో కేతువు ఉన్నా, సంచరించినా కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు రావడం అంటూ జరుగుతుంది. శుక్రుడు ఎప్పుడైనా కూడా కేతువు నక్షత్రాలైన అశ్వని, మఖ, మూల నక్షత్రాల్లో శుక్రుడు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే వివాహాన్ని విషయంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎక్కువ కావడానికి ఉంటుంది. ఇక రాహు నక్షత్రాలు ఆరుద్ర, శతభిషం, స్వాతి నక్షత్రాల్లో కూడా శుక్రుడు ఉండకూడదండి. శుక్రుడు ఆ నక్షత్రంలో ఉన్నా కూడా వివాహం విషయంలో వివాహాలు చెడిపోవడం, ఇవి చాలా రకాల సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. ఇక పూర్ణ శుభుడైన గురువు కూడా కేతువుతో కానీ రాహువుతో కానీ కలవకూడదు. ఆ కాంబినేషన్ ఉండకూడదు. ఆ నక్షత్రాలపై ఉన్నా కూడా మీకు డబ్బు విషయంలో ఆర్థిక సమస్యలు బాగా వస్తుంటాయి. డబ్బులు రాకపోవడం, అప్పులు ఎక్కువగా పెరగడం అనేవి జరుగుతుంటాయి. అంటే కేతు నక్షత్రాలు, ఇటు రాహు నక్షత్రాలు పైన గురువు ఉండకూడదు, మరి దృష్టిలు ఉండకూడదు. రాహు కేతువులతో కలిసి కూడా ఉన్నట్లయితే మీకు ఆర్థిక పరంగా చాలా చిక్కులు వస్తాయి. ఎప్పుడైనా జన్మజాతకంలో ఆర్థిక స్థితి అనేది చాలా బాగుండాలి. ఉన్నట్లయితేనే మీరు ఏది అనుకున్నా కూడా వ్యాపారం, ఉద్యోగంలో మంచిగా మీరు రాణిస్తారు, డబ్బులు ఆర్జించడం అంటూ జరుగుతుంది. ఈ కాలసర్ప దోషాల్లో 288 ఉన్న కాలసర్ప దోషాల్లో కేతువు కానీ, రాహువు కానీ, కేతువు నక్షత్రంలో శుక్రుడు ఉన్న వివాహ విషయంలో, మరి సంతానం విషయంలో, స్త్రీలకు వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్, మరి పురుషులకు కిడ్నీస్లో సమస్యలు, టెస్టోరాన్ సిరాన్ సమస్యలు, ఇక ముఖ్యంగా స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం అనేవి జరుగుతాయి. అంటే శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నట్లయితే, మరి రాహుతో కలిసి ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు. ఇక స్త్రీలకైతే పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇక బ్లాడర్లో స్టోన్స్ రావడం, ఇలాంటి సమస్యలన్నీ శుక్ర రాహు కలయిక వల్ల వస్తాయి. కేతువుతో కలిసినా కూడా వివాహ సమస్యలు కూడా రావడానికి చాలా ఆస్కారం ఉంది. మనిషి ఎదుగుదలకు, మీరు జీవితంలో ఎదగాలన్నా, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇక వివాహంలో, సంతానంలో కానీ చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటే ఈ 288 ఉన్న కాలసర్ప దోషాలు, యోగాలు ఏంటివో మీరు చూసుకోవాలి ముఖ్యంగా. అందుకే ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కో రకంగా ముఖ్యంగా అభిషేకాలు చేయాల్సి వస్తుంది. ఇక ముఖ్యంగా కేతువు, రాహువు ఈ నక్షత్రాల్లో గురువు ఉన్నా కూడా, ఆ నక్షత్రాల్లో ఉన్న ఆ గురువు శుక్రునితో కలిసి ఉన్నా కూడా ఆర్థిక సమస్యలు, అంటే వీళ్ళు ఎంత డబ్బు నిలవకపోవడం, ఆర్థిక సంక్షోభం అనేది ఎక్కువగా రావడం, గురువు రాహుకేతులతో కలిస్తే ఈ సమస్యలు అనేవి ఏర్పడతాయండి. అందుకే
మీ జన్మజాతక పరిశీలన చేసినప్పుడు రాహుకేతువులకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ 288 కాలసర్ప యోగాల్లో ఏదైనా ఉందా అనేది మీరు తప్పకుండా పరీక్షించుకోవాలి. రాహుకేతువులు ఈ కాలసర్ప దోషంలో ఉన్నట్లయితే మనిషి చనిపోయినా చితికి గాని అంత్యక్రియలకు డబ్బులు లేకుండా కూడా మనుషులు కూడా లేకుండా ఆ సర్ప దోషాలు అలా వెంటాడతాయి అన్నమాట. మనం చూస్తుంటాం కదా, బయట చనిపోయిన వారికి చితికి నిప్పంటించే వారు కూడా లేకుండా పోవడం అంటే ఇది కాలసర్ప యోగం అండి. ఆ దోషం వల్ల అలాంటి స్థితికి రావడం అనేది జరుగుతుంది. ఒక మనిషి పై స్థాయిలోకి వెళ్ళి కిందికి సడన్ గా రావడం, అతనికి అన్ని రకాలుగా నష్టాలు అయిపోవడం, ఇవన్నీ కూడా కాలసర్ప యోగాల వల్ల ఏర్పడతాయి. కింది స్థాయిలో పైకి వెళ్ళిన వారు కూడా ఉంటారు, కానీ ఎక్కువ రోజులు నిలబడలేరు. ఇవన్నీ కూడా కాలసర్ప యోగాలు దోషాల వల్ల ఏర్పడతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా కాలసర్ప యోగాలు ఎలా ఉన్నాయని కింద స్క్రోలింగ్ నంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి. కాలసర్ప దోషాలు యోగాలు 288 ఉంటాయి. కాబట్టి ఇవి తప్పకుండా పరిశీలించి వాటికి తగిన పరిహారం చేస్తే మీకు చాలా బాగుంటుంది. అడ్డంకులు సమస్యలు అనేవి రాకుండా మీరు తప్పించుకోవచ్చు. సర్వేజన సుఖినో భవ.